హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. మేమైతే లాస్ట్ వీడియోలో అప్పుడెప్పుడో పెట్టాను కదా బర్మా బజార్ అని చెప్పి, మళ్ళీ ఇంకోసారి అయితే వెళ్ళాము. అక్కడ 25 రూపీసే ఉంటుంది ఒక సెక్షన్ మొత్తం. ఏది తీసుకున్నా 25 రూపీసే. పక్కన సెక్షన్ వచ్చేసి కొంచెం ప్రైజీగా ఉంటాయి అనమాట. ఇక్కడైతే అప్పుడు చెప్పినట్లే ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. చాలా చాలా చీప్ గా బెస్ట్ క్వాలిటీలో అయితే నాకు అనిపించినాయి. ఇంకా మేము షాపింగ్ చేసి ఇంటికైతే వచ్చేసాము. దాంట్లో చాలా మంచి మంచి ఐటమ్స్ చాలా తక్కువ రేటు చీప్ గా తీసుకున్నాను అనమాట. మీకు ఇంటికి వెళ్ళాక చూపించేస్తాను, చూసేయండి. ఇంటికైతే వచ్చేసాము. ఇంత షాపింగ్ అయితే చేసుకున్నాము. దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకటిగా అయితే ఇప్పుడు చూపించేస్తాను, చూసేద్దాం రండి. A few moments later. ఫస్ట్ ఏ సంచి తీద్దాం? ఇదే ఇది తీసే. దీంట్లో పిల్లలైతే పెట్టుకుపోయారు బయటికి. దీంట్లో ఏమో ఈ క్రయాన్స్ తీసుకున్నాను. ఇవి 20 రూపాయలంట, బాగుంది చెప్పి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏమో ఈ మ్యాచ్ ఒకటి తీసుకుంది మా చెల్లి. ఇది కూడా 50 రూపీసే పడింది. చాలా బాగుంది. అది మీషోలో తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఇంకా ఇది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అయితే ఈ సంచితో తీద్దాం, ఏమున్నాయి ఒక్కొక్కటి అయితే నేను చూపించేస్తాను. నెక్స్ట్ అయితే ఈ చాట, ఇవి 25 రూపీసే అండి. ఏదైనా ఇది చాలా బాగుంది, తీసుకున్నాను ఒక చాట ఒకటి. నెక్స్ట్ మా చెల్లి తీసుకుంది. ఇందులో ఆయింట్మెంట్స్ పెట్టడానికి తీసుకున్నా. ఇది ఆయింట్మెంట్ పెట్టడానికి తీసుకుందంట. బాగుంది కదా, క్యూట్గా ఉంది అనమాట. ఇది 25 రూపీస్. నెక్స్ట్ ఇది ఒక సోప్ బాక్స్ తీసుకున్నా చెల్లి. ఈ బంతి బాల కూడా తీసుకున్నా. ఇది కూడా ఈచ్ వన్ 25 రూపీసా? ఇవన్నీ 1 లైన్ 25, ఒకటి 3 తీసుకున్నాం అనమాట. ఇవి 1 లైన్ 25 రూపీస్. ఇది ఈచ్ వన్ 25 రూపీస్. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే ఇది ఒకటి తీసుకున్నారు, రొట్టె కర్ర పిల్లల కోసం. వాళ్ళు మేము చపాతీలు వేసినప్పుడు అడుగుతున్నారని చెప్పి తీసుకున్నాం అనమాట. చిన్న 30 అన్నారు కానీ 25 ఇది 25, 30 అని ఊరికేసి పిల్లలకి సరిపోతుంది, క్యూట్గా ఉంది. నెక్స్ట్ ఇవి ర్యాండమ్ హోటల్లోకి తీసుకున్నాం అనమాట. సాంబార్ మా చెల్లి ఈ వేళ ఇవి అయితే తీసుకుంది. మీషోలో అయితే ఒక్కొక్కటి 100 రూపీస్ కదా, ఇవి రెండు 25 రూపాయలు 25 రూపీస్కి వచ్చేసినాయి అనమాట. బాగుంది, నేను కూడా యూజ్ చేస్తాను అనమాట వీటిని. మా చెల్లికోటి నాకోటి. ఇంకా సేఫ్టీ థింగ్స్. మా ఇంట్లో అసలు పౌడర్ పఫ్స్ అసలు ఉండనే ఉండవు. మా పిల్లలు నీళ్ళలో వేసి నానబెట్టేస్తారు. ఇంకా అయితే తీసుకుంటారు. 25. ఇవన్నీ ఇదంతా విడివిడిగా అన్ని 25 రూపీస్ అనమాట. మా పిల్లలకి ఇవే వాడతాం. ఇది బాగుండేది. ఇదివరకు మేము వేరే వాడేవాళ్ళం మా చిన్నప్పుడు. నెక్స్ట్ ఇంకా ఇది ఒకటి తీసుకున్నాం, హుండీ డబ్బులు దాచుకోవడానికి. కొంచెం దీని కాస్ట్ చెప్పు. దీని కాస్ట్ వచ్చి 70 రూపీస్ అనమాట. నేను కూడా కొంచెం డబ్బులు సేవ్ చేస్తానండి. నెక్స్ట్ అయితే వీటిలో ఏమున్నాయో చూపించేద్దాం ఒకటి. దీంట్లో మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నవి అయితే చాలా షాక్ అయిపోయాయి. ఇది ఎంత అనుకున్నది? ఇది కూడా 25 రూపాయలు. అసలు ఎంత బాగుంది తెలుసా. అసలు వెనక్కి వెళ్ళిన వాళ్ళే అనమాట ఏంటా అని చూసేదానికి. చాలా చాలా బాగున్నాయి. వీటిల్లో బిర్యానీ తింటే చాలా బాగుంటుంది. ఈ ప్లేట్లు తీసుకున్నప్పుడే నేను బిర్యానీ ఊహించేసుకున్నాను అనమాట. ఇవైతే చాలా చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రెస్టారెంట్లో మనకి ఇస్తారు కదా అలాగ ఉన్నాయి అనమాట క్వాలిటీ. ప్రైస్ 25. ఫైబర్ రియల్గా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. మా చెల్లి ఎక్కువ ఇవి పెట్టుకుంటుంది. అయితే మా చెల్లి పెట్టుకుంటుంది, దానికోసం తీసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సెట్స్ అయితే వచ్చినాయి. దీంట్లో 2 మనకి చీట్ చేస్తారనమాట, పెద్దవి రాలేదు. పర్లేదు, 10 రూపాయలకి ఏమొస్తున్నాయి. ఒక సెట్ వచ్చేసి 10 రూపాయలు కదా. నెక్స్ట్ ఎంతో ఫేవరెట్ లిప్టిక్ కూడా తీసుకున్నాం. ఇదైతే చాలా చాలా బాగుంది. షేడ్ స్కిన్ టోన్ కొంచెం తక్కువ కాబట్టి మాకు వేసుకున్నట్టుగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కనిపిస్తుందో లేదో షేడ్. ఇదైతే చాలా చాలా బాగుంది చూడండి. ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది అనమాట. షేడ్ నెంబర్ కూడా ఇచ్చారు దీనికి. ఇది 0.8 అంటే నేను 21 తీసుకుంది, మారిపోయింది. ఓ పర్లేదు అయితే. నెక్స్ట్ ఇది కూడా తీసుకున్నాం. ఇది కూడా 25 రూపీసే. దీంట్లో చక్కగా ఇలాగా అన్నీ పెట్టేసుకోవచ్చు, స్టఫ్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. బాగుంది కదా బుట్ట. ఇది వచ్చి సెట్ చేస్తాం. అయితే ఇది కూడా బాగుంది. ఫైబరే, మిక్సింగ్ బౌల్ మిక్స్ చేయడానికి బాగుంది.
డిస్పెన్సర్ తీసుకున్నాం. దోశలు అవి వేసినప్పుడు సన్నగా పడుతుంది కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి పింగాణివే. చూడండి సౌండ్ వినిపిస్తుందా? వీటిలో ఈ 2 బౌల్స్ ఒకలాంటి తీసుకున్నాం. ఇవి ఒకటి బౌల్ అయితే ఇంత ఉంది చూడండి. నా చేతిలోకి అయితే ఇంత ఉంది. బాగున్నాయి. నూడిల్స్ అలా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి సూప్స్ నూడిల్స్ చాలా బాగుంది. ఇంతే, ఇంకా ఇక్కడితో అయితే చూపించండి. ఇంతే, ఇక్కడితో అయితే వ్లాగ్ ఫినిష్ చేస్తున్నారు. వీటితో పాటు పిల్లలకి కొన్ని అవన్నీ తీసుకున్నాం అనమాట. అవన్నీ ర్యాండమ్ స్టఫ్ కదా, నేను ఇంకా చూపించలేదు. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్.